ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరాన్ని సందర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. జీవితంలో ఒక్కసారైనా ఆ బాలరాముణ్ణి దర్శించుకోవాలని అనుకుంటారు. కానీ సమయం లేకపోవడం, ఆర్థిక భారంతో కొంతమంది అక్కడకు వెళ్లలేకపోతున్నారు. అయితే అటువంటి రామభక్తుల కోసమే విశాఖ సాగర్ తీరంలో అయోధ్య రామమందిరం నమూనాను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అక్కడ అందమైన బాలరాముడు విగ్రహాన్ని చూసి తరించాలనుకుంటున్నారా? అయితే అంత దూరం వెళ్ళలేమని బాధపడకండి. విశాఖలోని సాగర్ తీరంలోనే చాలా అందమైన అయోధ్య రామ మందిరం ఒకటి ఉంది. మీకు చూపిస్తాను, నాతో రండి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో అయోధ్య రామ మందిరం నమూనా నగరవాసులకే కాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రామమందిరాన్ని సందర్శించిన వారు అచ్చుగుద్దినట్లు అయోధ్య రామ మందిరం విశాఖలో ఏర్పాటు చేశారని అంటున్నారు. విగ్రహం కూడా అయోధ్యలో ఉన్నట్లే ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆలయ నమూనా తయారు చేయడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. 300 పైగా కళాకారులు ఈ అయోధ్య రామ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడా ఇనుము, సిమెంట్ వాడకుండా నమూనాను తయారు చేశామని నిర్వాహకులు అంటున్నారు. అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు, గోపురాలతో నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ మందిరాన్ని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించుకోవచ్చు. రామమందిరం నమూనా ఆలయం ఇంకా 2 నెలల పాటు భక్తులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయోధ్య రామమందిరం వెళ్లలేని వారికి నిజంగా ఇది గొప్ప అవకాశమని భక్తులు అంటున్నారు. అంటే అయోధ్య వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. చాలా బాగుంది. వైజాగే మాది, పెట్టారని తెలిసి ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ, సో అందుకని ఈరోజు వచ్చాం చూడండి. చాలా బాగుంది. సెట్టింగ్ కూడా బాగా చేశారు. యాక్చువల్లీ అది చూడలేదు మేము ఎలా ఉందో, ఫస్ట్ ఇదే చూడడం. మరి మేము అంటే జస్ట్ ఫోన్లో చూడడం, డైరెక్ట్గా అయోధ్య ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా, అలానే పెట్టారు అని అంటున్నారు. మరి ఇదే చూడడం, మేము అక్కడ మాకు చూడలేదు, ఇక్కడ దక్కింది చూడడం. చాలా ఆనందంగా ఉందండి. నిజంగా చెప్పాలంటే అయోధ్య వెళ్ళి చూడాలి అంటే ఇంకా చాలా పడుతుంది అనుకున్నాం, కానీ వైజాగ్లోనే తీసుకొచ్చి పెట్టారు. చాలా బాగుందండి. రాముడు అక్కడ బాలరాముడిని చూసినంత ఆనందం కలిగింది సార్ నాకు. నా పేరు ఆశ్రిత. నేనైతే ఈ టెంపుల్కి వచ్చాను. చాలా బాగుంది. నిజంగా అయోధ్య వెళ్ళినట్టుంది. లోపలైతే చాలా బాగుంది. అంతా మొత్తం ఈ బీచ్ లెవెల్ ఒక లొకేషన్ చాలా బాగుంది. నాకు ఎంతో నిజంగా అయోధ్య వచ్చినట్టే ఉంది. ఇక రాత్రి సమయంలో అయితే ఈ మందిరం విద్యుత్ దీపాల వెలుగుతో మరింత శోభాయమానంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. విద్యుత్ దీపాల వెలుగులతో దగదగలాడుతోంది. అయితే ఈ సమయంలో ఈ రామమందిరాన్ని చూడడానికి ఎంతో మంది ప్రజలు, పర్యాటకులు విశాఖకు వస్తున్నారు. ఆర్కే బీచ్ సమీపంలోనే ఈ మందిరం ఉండడంతో బీచ్కు వచ్చిన చాలా మంది బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. కేవలం విశాఖ వాసులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి కూడా భక్తులు వచ్చి శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుంటున్నారు. అయోధ్య రాముణ్ణి చూడడానికి యూపీకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్కు వస్తే సరిపోతుందని మరికొంతమంది భక్తులు అంటున్నారు. I am Shravani from Visakhapatnam. This area is very good and very beautiful. This is beside of beach. The nature is very beautiful. వెళ్ళలేదు కానీ ఇక్కడ వెళ్ళలేని వాళ్ళకి అంటే చాలా బాగుంది. లోపల అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ నేచర్ అనేది. నేను పద్మనాభం నుంచి వచ్చాను. చాలా చక్కగా ఉందండి. మనకి అక్కడ అయోధ్యలో రామ మందిరం ఎలా ఉందో అంతకన్నా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా చాలా చక్కగా ఉంది. యూపీ అవసరం లేదు, మనకు వైజాగ్లోనే మనం అయోధ్య వెళ్ళినట్టు ఫీల్ అయ్యే తృప్తి అని చాలా సంతృప్తిగా ఉంది. మేము తెలంగాణ నుంచి వచ్చామండి, వరంగల్ నుంచి వచ్చాము. బాగుంది, టెంపుల్ బాగుంది. మనకి అంటే అక్కడ దాకా మేము వెళ్ళలేదు కానీ ఇక్కడ చూసాము, ఫోటోలలో చూసాం కదా, సేమ్ ఉంది, బాగా చేశారు. చూశారు కదండి బాలరాముడు అద్భుత విగ్రహాన్ని, అలాగే అయోధ్య రామ మందిర నమూనాను చూసి విశాఖ వాసులే కాదు పర్యాటకులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రాముడిని చూడాలంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళవలసిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నానికి వస్తే సరిపోతుందని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.